అదే విధంగా నేను మీకు అందరికీ క్షమాపణ చెప్పుకోవాల్సిన బాధ్యత నాకుంది. ముఖ్యంగా నరసింహారెడ్డి కాలేజ్ మేనేజ్మెంట్ స్టాఫ్కి అండ్ స్టూడెంట్స్కి రియలీ సారీ వీ కుడెంట్ మేక్ ఇట్ ఎస్టర్డే డ్యూ టు అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్. తప్పకుండా అది మైండ్లో ఉంది. దానికంటే బెటర్ అంటే దేవుడు ఒక విషయం అది లేదు ఆ రోజు చేయొద్దు అని చెప్తే అది దానికంటే బెటర్గా ఏదో ఒకటి ఉందని నేను ఎప్పుడూ ఆలోచిస్తాను. అలాగే ఆలోచిస్తాను. తప్పకుండా మిమ్మల్ని అందరిని కలుస్తాను ఒక మంచి ఈవెంట్లో. మేబీ సక్సెస్ డెఫినెట్లీ ఆ సక్సెస్ ఈవెంటే మీ కాలేజ్లో పెట్టి మిమ్మల్ని అందరినీ నేను డెఫినెట్గా కలుస్తాను. దయచేసి తప్పుగా అనుకోమాకండి. ఎందుకంటే ఈ సమయంలో అందరికీ నేను సారీ చెప్తున్నాను. మీడియాకి ప్లస్ స్టూడెంట్స్కి, నా డాక్టర్కి కూడా. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన ఏం చెప్పినా నేను వినను. వాడు వీడి నుంచి అది చేయొద్దని చెప్తే అదే చేస్తాను. వాడు వీడు మెల్లకన్ను పెట్టొద్దు, నీకు ప్రమాణం, నీకు ప్రాబ్లం అవుతుందని. నేను చేశాను, మళ్ళీ వెళ్ళాను, బయటకు వెళ్ళరా అని చెప్పాడు. నేను చెప్పాను ఆ రోజే, నీకు మెల్లకన్ను పెడితే నీకు నిద్ర రాదు, నీకు హెడేక్ వస్తుందని. అలాగే ఒక్కొక్క ఛాలెంజ్ ఒక్కొక్కసారి 109 అయింది ఇప్పుడు కుట్లు నా శరీరంలో. ప్రతిసారి వెళ్ళినప్పుడు ఆయనకి పోయింది, అలసిపోయాడు. ఇంకా నీకు చెప్పి ప్రయోజనం లేదు. నిన్న కూడా చెప్పారు, 4 రోజులు అయింది నిద్రపోయి, నువ్వు ఇలాగే చేస్తుంటే బాగుండదు, ఇంకా ఉంది రిలీజ్ టైంకి వెళ్ళకూడదంటే. నాకు ఉండే ఒకే బాధ్యత, ఒక విషయం. నేను ఇవాళ వచ్చినందుకు కారణం ముఖ్యంగా నేను చెప్పాలంటే, నన్ను నమ్మి మీరందరూ ఉన్నారు. మీరందరూ డెఫినెట్గా ప్రతి శుక్రవారం ఒక హీరో కోసం కాసుకుని ఉంటారు, ఒక సినిమా కోసం. కానీ నన్ను నమ్మి ఒక సినిమా కొనిన ఒక నిర్మాతకి నా బాధ్యతగా నేను ఎప్పుడు చూస్తున్నాను. ఆయన సతీష్ గారి కోసమే ఆయన నమ్ముకున్న ఉన్న డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి కోసమే నేను ప్రత్యేకంగా వచ్చాను, మీకోసము వచ్చాను. ఎందుకంటే ఇది ఒక నమ్మకంతో ఒక ప్రొడ్యూసర్ ఈ సినిమా తెలుగులో భార్య రిలీజ్తో రెడీగా ఉన్నారు. ఏప్రిల్ 26వ తారీఖు తమిళ్లో కానీ తెలుగులో కానీ రత్నం సినిమా. ఇది నా 3వ సినిమా రత్నం విత్ హరి సార్. ఆల్రెడీ మీ ఆదరణ వల్ల బ్లాక్ బస్టర్స్ 2 భరణి అండ్ పూజ పల్లెటూరు వరకు నన్ను తీసుకెళ్లారు ఆ సినిమా ద్వారా. మళ్ళీ ఈ సినిమా రత్నం ద్వారా డెఫినెట్గా మీకు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందుతుందని నాకు నమ్మకం ఉంది. April 26 డెఫినెట్లీ వరల్డ్ వైడ్ రిలీజ్, తమిళ్, తెలుగు అండ్ ఆల్ లాంగ్వేజెస్. ఇట్స్ గోయింగ్ టు రియలీ రాక్ అండ్ ఐ థ్యాంక్ సతీష్ గారు ఫర్ బయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ డెఫినెట్లీ ఆయనకి మాత్రం కాదు, ఆయన నమ్మిన డిస్ట్రిబ్యూటర్కి, ఎగ్జిబిటర్కి అందరికీ మంచి ప్రాఫిట్ రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా వస్తుంది. ఎందుకంటే నేను ఊరికే నటించి సినిమా రిలీజ్ అప్పుడు ఎక్కడో హాలిడేస్ వెళ్ళే అలాంటి వ్యక్తి కాదు. ఆఖరి రోజు వరకు నా బాధ్యత ఈ సినిమా రిలీజ్ థియేటర్కి వెళ్ళి మొదటి షో స్టార్ట్ అయ్యే వరకు నా బాధ్యత ఉంది. సో ఆ విధంగా ఒక్కొక్క పనులు చేసుకుంటూ, ఒక్కొక్క విషయం చేసుకుంటూ ఈ సినిమా ఖచ్చితంగా ప్రజలకి మంచి విధంగా తీసుకువెళ్ళాలి. వాళ్ళని ఎప్పుడు వస్తారులే చూసుకుందాం, మనం మంచి సినిమా చేసుకున్నాం, ఖాళీగా అలా సరదాగా కూర్చోకూడదు. మనం ఏం చేసామనేది చూపించాలి. మనం ఏం చేసేదని అందరికీ మనం ఎలా ప్రజెంటేషన్ చేస్తున్నాం అనేది మనం చూపించాలి. అందుకే నా బాధ్యత. సో ఆ విధంగా